హాయ్ నమస్తే వెల్కమ్ టు టూ స్టేట్స్ రుచులు అండ్ వ్లాగ్స్. ఈ వీడియోలో మనం ఎంతో టేస్టీ అయిన డ్రై రసగుల్లా చూసేద్దామండి. ఈ రసగుల్లా సేమ్ మనం బయట షాప్లో తీసుకున్న లాగానే వస్తుందండి, టేస్ట్ అండ్ టెక్స్చర్ కూడా. సో చేసేద్దామా? ముందుగా ఒక బౌల్లో పిండి తీసుకోవాలండి. ఇది నేను ఎలా తీసుకున్నానంటే 2 కప్స్ రైస్, 1 కప్ మినపప్పుని నైట్ అంతా నానబెట్టేశానండి. నైట్ అంతా నానబెట్టేశాక మార్నింగ్ గ్రైండ్ చేసుకున్నాను. మీ దగ్గర దోసపిండి ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చండి, అది ఎక్కువ పులిసింది కాకపోతే సరిపోతుంది. ఈ పిండిలో మనం కొంచెం వంట సోడా, చిటికెడు రెడ్ ఫుడ్ కలర్ అనేది వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఫుడ్ కలర్ వేయడం వల్ల మనకి కలర్ అనేది బయట షాప్స్లో దొరికేలాగానే వచ్చేస్తుందండి. సో చూడడానికి కూడా లుక్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 1 కప్పు షుగర్ వేసుకొని 1/2 కప్పు వాటర్ వేసుకోవాలండి. అలా వేసుకొని మనం దీన్ని తీగ పాకం కాకుండా నార్మల్ స్టిక్కీ పాకం వచ్చేలాగా చేసుకుంటే సరిపోతుంది. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు షుగర్ యాడ్ చేసుకోండి. ఎంత షుగర్ వేసుకుంటే దానికి 1/2 వాటర్ వేసుకొని ఇలా పాకం అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని చాలా మరగనివ్వాలండి, కాస్త టైం పడుతుంది. స్టిక్కీగా రావాలి కదా మనకి పాకం అనేది, ఇలా స్టిక్కీగా వస్తే సరిపోతుందండి. మరీ తీగ పాకం రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని కాస్త చల్లార్చుకోవాలి. అంతలోపు మనం వేరే ప్యాన్లో 2 కప్స్ ఆయిల్ అనేది వేడి చేసుకోవాలి. మనం డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఆయిల్ అనేది ఎక్కువనే పడుతుందండి. ఇప్పుడు దాంట్లో మనం రెడీ చేసుకున్న పిండి తీసుకొని ఇలా చిన్న చిన్న బోండాల్లా వేసుకోవాలి. ఫ్లేమ్ అనేది మీడియంలోనే ఉండాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనం వేసుకున్న రసగుల్లాలు అనేవి తొందర కలర్ వచ్చేసి లోపల పచ్చిదనం అలాగే ఉండిపోతుంది. సో మీడియంలోనే పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. వీటిని పైన క్రిస్పీగా అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. ఇలా పైన క్రిస్పీ అవ్వాలి. చూడండి, ఇలా కొద్దిగా కలర్ వచ్చేసేయాలి. అప్పుడు తీసి మనం పక్కన పెట్టుకోవాలి. మనం మిగిలిన పిండితో కూడా రసగుల్లాలు అనేవి చేసేసుకోవాలి. ఇలా నేను మిగతా పిండి కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న వాటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇవి బౌల్లో వేసుకొని మనం చల్లార్చుకున్న పాకంని వీటిపైన పోసేసుకోవాలి. అలా మన రసగుల్లా అనేవి మునిగే వరకు ఈ పాకంని మనం పోసుకోవాలండి. అప్పుడే అన్ని రసగుల్లాలు పాకంని పీల్చి మనకి స్వీట్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఇలా మనం మూత పెట్టుకొని వీటిని ఒక 1 అవర్ వరకు అలాగే ఉంచేసేయాలి. సో 1 అవర్ తర్వాత చూస్తే మన రసగుల్లాలు ఇలా మొత్తం పాకంని పీల్చేసుకొని ఎంతో టేస్టీగా రెడీ అయిపోతాయండి. సో ఇలా ఎంతో జ్యూసీగా టేస్టీగా రెడీ అయిపోతాయి. ఇవి కాసేపు జ్యూసీగా ఉంటాయండి, తర్వాత డ్రై అయిపోతాయి. మనం వీటిని ఇంకా డెలిషియస్గా చేయడానికి షుగర్ పౌడర్లో కూడా ఇలా డిప్ చేసి పక్కన పెట్టుకోవచ్చండి. అప్పుడు ఇంకా టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. నేను ఇలా కొన్ని చేశాను, కొన్ని అలానే వదిలేశాను. సో చూసారా, ఇలా ఎంతో టేస్టీ అయిన డ్రై రసగుల్లా అనేది ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.